మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తాం. బలవంతంగా ప్రభుత్వం ఇళ్లను కూల్చడం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని వెల్లడి. హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తాం. 1-2 రోజుల్లో భారీ ఆందోళన చేపడతామన్న బండి సంజయ్. అభివృద్ధి, స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత. శాన్ ఫ్రాన్సిస్కో తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్లో భట్టి కామెంట్. హైదరాబాద్ అంటేనే చెరువులు, గుట్టలు, పార్కులని వ్యాఖ్య. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని భట్టి విమర్శ. సంగారెడ్డి జిల్లాలోని శిల్పా వెంచర్లో నల్లవాగు పునరుద్ధరణ పనులకు బ్రేక్. భారీ బుల్డోజర్లు దొరక్కపోవడంతో పనులు నిలిపివేత. రేపు తిరిగి నల్లవాగు పునరుద్ధరణ పనులు చేసే అవకాశం. కిలోమీటర్ మేర నల్లవాగుని కబ్జా చేసినట్టు గుర్తించిన అధికారులు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన 2 వ్యక్తులు. అనుమానాస్పదంగా తిరిగిన ఇస్మాయిల్, కాజా. ఇద్దరిని విచారిస్తున్న మంగళహాట్ పోలీసులు. టీటీడీ ఈవోతో సమావేశమైన సిట్ చీఫ్ త్రిపాఠి. 45 నిమిషాల పాటు సమావేశమైన బృందం. నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకున్న సిట్. రేపు సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై విచారణ. ఇప్పటికే పిటిషన్లు వేసిన వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి. నెయ్యిలో జంతువులు కొవ్వులు కలిపాలన్న ప్రచారంపై 5 పిటిషన్లు. అన్ని పిటిషన్స్పై విచారించనున్న సుప్రీం ధర్మాసనం. తిరుమల స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న డివై చంద్రచూడ్. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో ఉద్రిక్తత. 7వ తరగతి బాలికపై యువకుడి అత్యాచారం. పోలీసుల ముందే యువకుడి ఇంటిపై గ్రామస్తుల దాడి. కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో యువకుడిపై అత్యాచారం కేసు నమోదు. ఏలూరులో వరుసగా వెలుగు చూస్తున్న కాల్మనీ దందాలు. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు. తీసుకున్న అప్పుకి 10ంతలు చెల్లించిన మహిళలకు ఆగని లైంగిక వేధింపులు.